హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిల గారు పోటీ చేయబోతున్నారని, అవినాష్ రెడ్డి గారి పైన సునీత గారు పోటీ చేయబోతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజమెంత ఉంది, నిజంగా పోటీ చేస్తే మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ జగన్ గారి పైన షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారి పైన సునీత గారు, ఎలా ఉండబోతుంది సార్ ఈ రైవల్రీ? పోటీ చేస్తారో లేదో కానీ పోటీ చేస్తే మాత్రం చాలా రసవత్తరంగా ఉండిపోతుంది. అయితే ఇక్కడ ఈ రెండు స్థానాలు ఒకే కుటుంబం నుంచి ఒకే ఇంటి పేరున్న వ్యక్తులు, ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ ఫ్యామిలీ కుటుంబం, ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళడం వల్ల మూడో వ్యక్తి లాభపడతారేమో అనిపిస్తుంది. వీళ్ళు పోటీ చేస్తే గెలుస్తారో లేదో విషయం పక్కన పెడితే, ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, తెలంగాణలో కూడా కామారెడ్డిలో ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీ చేశారు, కేసీఆర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పోటాపోటీ అవడం వల్ల అనూహ్యంగా రమణారెడ్డి గారు గెలిచేశారు కదా. సో ఇక్కడ కూడా మీరు అంటున్నట్టు పులివెందుల్లో అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి జగన్ గారికి పోటీగా షర్మిల గారు, కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి గారికి పోటీగా సునీత గారు పోటీ చేస్తారంటున్నారు. చూద్దాం మరి అలాగానైతే బట్టానికి ఓట్లు చీలిక అవుతుంది. మధ్యలో టీడీపీ లాభపడుతుందేమో ఖచ్చితంగా. ఎంత వాళ్ళ స్థానికంగా ఉన్నప్పటికి కూడా టీడీపీ కానీ జనసేన కానీ లాభపడతాయేమో అనిపిస్తుంది ఆ రెండు స్థానాల విషయంలో. పులివెందుల అసెంబ్లీ స్థానం కానీ కడప లోక్సభ స్థానం కానీ తీసుకుంటే. బట్ పోటీ చేయడం అనేది మీరు అన్నట్టు ఒక యుద్ధ వాతావరణం తలపించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు షర్మిల గారికి కూడా సెక్యూరిటీ తగ్గించారంటున్నారు. సునీత గారు అవినాష్ గారిది అయితే మరీ ఇంకెక్కువ స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఏ విషయం కొలిక్కి రాలేదు. బట్ సునీత గారు ఆరోపణలు మాత్రం ఖచ్చితంగా అది నాన్నగారిని మర్డర్ చేశారన్నట్టుగానే ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ మెయిన్ విక్టిమ్, ఆవిడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏమో చూద్దాం అక్కడ సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. ప్రజలకు మాత్రం అందరూ, ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూస్తూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు ఎంత దారుణంగా హత్య జరిగింది అనేది. అంటే ముందు తర్వాత బాత్రూమ్ నుంచి జారిపడ్డారన్నారు, తర్వాత ఏవో స్ట్రోక్ వచ్చిందన్నారు, రకరకాల వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఎవరైతే ఆ కార్యక్రమంలో ఆయన చనిపోవడానికి కారణమైన వాళ్ళు కొంతమంది ఇన్ఫార్మర్గా మారారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అది హత్యగానే చాలా వరకు వచ్చింది, ఇది సిబిఐ పరిధిలో ఉంది అన్నట్టు కూడా అన్నారు. ఆ మధ్యకాలంలో అవినాష్ రెడ్డి గారికి అరెస్ట్ వరకు కూడా వెళ్ళింది. బట్ వాళ్ళ మదర్కు బాగాలేదు కాబట్టి ఆ అరెస్టు వాయిదా పడింది అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు. బట్ ఇటువంటి నేపథ్యంలో సునీత ఆ తండ్రి గారు మరణాన్ని ముందుగా పెట్టి సానుభూతి గెయిన్ చేసేలాగుంటే మేబీ ఆవిడే గెలవచ్చు. ఇకపోతే అంటే అవినాష్ రెడ్డి గారికి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సునీత గారికి అక్కడ ఫేవర్ వచ్చు. కానీ ఇక్కడ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి రెండు కళ్ళు, ఏ కన్నుకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఒక కన్ను ముఖ్యమంత్రి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క క్రేజ్ని, ఇమేజ్ని, ఆయన యొక్క సానుభూతిని అన్నీ కూడా గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన ఎన్ని వాడాలో అన్నీ వాడేశాడు ఆయన. ఇప్పుడు బిడ్డగా ఈమె వచ్చింది. అయితే ఈమె వెర్షన్ ఎలా ఉంది? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కన్నా షర్మిల గారంటేనే ఎక్కువ ఇష్టమని కూడా చాలా సందర్భాల్లో చూసాము. ఆ తర్వాత విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజు ఒక బుక్ రిలీజ్ చేశారు, ఆయన మనోభావాలకు సంబంధించి ఆయన ఫొటోస్ అన్నీ వేసి. అక్కడ కూడా అందులో ఆవిడ క్లియర్గా ప్రస్తావించారు కూడా విజయమ్మ గారు, బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం రాజశేఖర రెడ్డి గారికి అని. అట్లాగా బిడ్డ గురించి చెప్పిన అభిప్రాయాలు అవన్నీ కూడా ఆ బుక్లో పొందుపరచబడ్డాయి. సో ఇప్పుడు బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను అసలైన వారసురాలని నేనే, వైఎస్ఆర్సీపీ అంతగా నిలబడ్డానికి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత దానికి పాదయాత్ర చేసి కానీ ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికీ ఈ స్థాయిలో ఉండడానికి పెట్టడానికి కారణం నేనే అని చెప్పి ఈవిడ ప్రజల్లోకి వెళ్ళారనుకోండి, అలాగనే వెళ్తున్నారు ఇప్పుడు, అదే చెప్తున్నారు. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను, ఆవిడ ఏం చెప్పడం, ఆవిడకి
షర్మిలా శాస్త్రి అని కానీ మురుసుపల్లి షర్మిలా గారు అని అంటున్నా కూడా నేను ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాకుండా ఎక్కడ పోతాను, వైఎస్ షర్మిలా కాకుండా ఎట్లా పోతాను, నా బిడ్డ పేరు కూడా రాజారెడ్డి, ఆ బిడ్డ రాజారెడ్డి పేరు కూడా ఆయన నా తండ్రి గారిని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి పేరుని ఇష్టంతో పెట్టుకున్నారు నా బిడ్డకి, కాబట్టి మేము వారసులు అన్నట్టు ఈవిడ పందాలు ఈవిడ చెప్తున్నప్పుడు ఇక్కడ మాత్రం పులివెందులో టఫ్ ఫైట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంది కాబట్టి ఒక విధంగా యుద్ధ వాతావరణం తలపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నేనైతే మ్యాక్సిమం అంత పోటీ మరీ డైరెక్ట్గా షర్మిలా గారు జగన్ గారు పోటీ పడతారనేది అనుకోవట్లేదు. అలా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎంత ఇది ఉన్నా కూడా అక్కడ నామకే వస్తే పెడతారు, లేదా ఎంతో కొంత ఎవరినో పెట్టాలి పార్టీ తరపున కాబట్టి ఎవరినో పెడతారని అనుకుంటున్నాను. లేదు కొంచెం టిపికల్గా ఆలోచించి టీడీపీ వాళ్ళుగా జగన్గా పోటీ అడితే అక్కడ టీడీపీగా జగన్మోహన్ రెడ్డి గారు టఫ్ అయినప్పుడు షర్మిలా గారు గెలిచి వచ్చేమో, అలా కూడా అవ్వచ్చు. లేదా షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా టఫ్ ఫైట్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచి వచ్చేమో కదా. మన బీటెక్ రవి వర్గీయులు కానీ బీటెక్ రవికి సంబంధించిన లేకపోతే ఆయనైనా పోటీ చేసినా కానీ టికెట్ కన్ఫర్మ్ అయితే అట్లా ఈ ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో ఏంటంటే మనం చెప్పలేం నిర్ణయాలు ప్రజల నిర్ణయాలు ఎలా ఉంటాయనేది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత అయితే చాలా వరకు ఉంది. దాన్ని షర్మిలా గారు బాగా ప్రమోట్ చేయగలిగితే, నేను రాజశేఖరుని బిడ్డని నాకు ఎంత అన్యాయం జరిగింది, నన్ను పక్కకు నెట్టేశారు, పక్క రాష్ట్రం గెలిపోవాల్సి వచ్చింది, మళ్ళీ మీరు ఆదరిస్తారు కాబట్టే నేను వచ్చాను, రాజశేఖర రెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీలకు అందుకే నేను వెళ్ళాను, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అలా చేసిందో మీ అందరికీ తెలుసు అని చెప్పి ఆ కాంగ్రెస్ మీద నెగిటివ్లు కూడా పాజిటివ్గా చేసి చెప్పి ఈవిడ రాజశేఖర రెడ్డి పేరును వాడుకొని పూర్తి స్థాయిలో సరైన మార్గంలో వాడితే కనుక ఈవిడ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అన్నా చెల్లెలు ఒకే స్థానంలో ఒకేలా పోటీ పడతారని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే కుటుంబంలో చాలా పొరపచ్చాలు వచ్చాయి, వీధిలో పడి మాట్లాడుకోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా రాజకీయ పరంగా మాట్లాడినా కూడా అది అవుట్ డ్యూటీ, ఇది ఇన్ డ్యూటీ. మరి ఏం జరుగుతుంది అనేది పులివెందుల ప్రజలే డిసైడ్ అవ్వాలి. మరి రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉండేవాళ్ళు మాత్రం ఎవరికి ఓటేయాలో తెలియక ఎవరికి ఓటేయరేమో నోటా పెడతారు. ఎందుకంటే ఇద్దరు 2 కళ్ళు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డినా షర్మిల గారిని ఎవరిని చూజ్ చేసుకోవాలి? ఏ కన్ను పొడుచుకోమంటారు? పొడుచుకోలేం కదా. కాబట్టి నోటాకే ఎక్కువ పడుతుందేమో. లేదు అనూహ్యంగా తెలంగాణలో ఉండే కామారెడ్డిలో లాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక టీడీపీ నుంచి ఎవరైనా గెలిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఖచ్చితంగా పక్కాగా గెలుస్తారని నా అభిప్రాయం. ఇటువంటి క్యాలిక్యులేషన్ రిపీట్ అయితే అదే, లేదంటే ఒక యుద్ధ వాతావరణమే ఏర్పడుతుంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.